ముఖ్యంగా విఆర్ఓ, విఆర్ఏ, అటెండరు, వాచ్మెన్, తర్వాత సర్వేరు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఒకే యూనియన్ గా జేఏసీకి ఏర్పడాలని చెప్పనేసి మేము కూడా భావించాం. ఏపీ విఆర్ఏ జేఏసీ వైపు నుంచి కూడా మేము చర్చించుకోవడం జరిగింది. ప్రధానంగా విఆర్ఏ సమస్యలు మాత్రము 6-7 సంవత్సరాల నుంచి యథావిధిగా ప్రభుత్వంలో పరిష్కారం కాకుండా అనేక ఇబ్బందులుగా ఉండేటువంటి పద్ధతి ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విఆర్ఏ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పనేసి ఎన్నో కలలు కన్నాం గతంలో. ఎందుకంటే 2018లో 10,500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వేశారు. అయితే విఆర్ఏలు కూడా ఇప్పటికైనా పరిగణలో తీసుకుంటారనేటువంటి దాంట్లో మేము అనుకున్నాం. మేము అనేక ఉద్యమాలు చేశాం, అనేక సందర్భాలు వచ్చినాయి. అయినా ప్రభుత్వం పరిష్కారం కాలేదు కాబట్టి, పరిష్కరించలేదు కాబట్టి మేము ఒంటరిగా కాకుండా మిగిలిన ఉద్యోగ సంఘాలతో కూడా జతగట్టి జేఏసీగా ఏర్పడి ప్రభుత్వంతో మనం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని చెప్పనేసి సిద్ధపడుతున్నాం. దానికి విఆర్ఓ యూనియన్లు, మిగిలినటువంటి యూనియన్లు కూడా సహకారం అందిస్తున్నాయి. మొన్న పెద్ద ఎత్తున 16వ తారీఖున సీసీఎల్ఏ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా హాజరయ్యారు. అది ప్రభుత్వంలో నిలిచినటువంటి చలనానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పనేసి మేము అనుకుంటున్నాం. ఈ రోజు రెవెన్యూ శాఖ మంత్రిని కలవడం జరిగింది. మాకు సంబంధించినటువంటి విషయాలన్నీ తెలియజెప్పడం జరిగింది. ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే ఇప్పుడు అయ్యేటువంటి జేఏసీలో మే ఉద్యమాలను ఏ రకంగా కార్యాచరణ ఉంటుందో అని చెప్పనేసి ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఆందోళన బాట పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామ రెవెన్యూ సహాయకులకు సంబంధించినటువంటి విషయాలు వెంటనే పరిష్కారం కావాలా, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనకు దిగుతామని చెప్పనైతే ఈ సందర్భాన్ని ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ, ఇక భవిష్యత్ కార్యాచరణ విఆర్ఓ సెషన్ తీసుకునే దానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పని తెలియజేస్తూ ముగిస్తున్నాం. అయితే ఈ రోజు సచివాలయంలో జరుగుతున్న సర్వీసులన్నీ కలిపి 95% విఆర్ఓ చేస్తున్నారు. ఈ రోజు జిఎస్డబ్ల్యూ అని పెట్టేసి చాలా ఇబ్బందులు విఆర్ఓ గురవుతున్నారు. అయితే 95% విఆర్ఓ చేస్తున్నప్పటికీ ఈ కస్టడింగ్ ఆఫీసర్ అయితే బిఎల్ఓ అయితే ప్రతి దగ్గర టైం టు టైం లేకుండా వెళ్తున్నప్పుడు బయోమెట్రిక్ పెట్టడం ప్రభుత్వం అది ఇబ్బందికరంగా ఉంది జిఎస్డబ్ల్యూ. అయితే ఇంతకు ముందు గత ప్రభుత్వం ఏపీఎఫ్ఆర్ అని పెట్టేది, ఎక్కడైనా వేసుకోవచ్చని మేహంటి ఇవాళ మన రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి గారికి తెలియజేయడం జరిగింది. ఆ విధంగా ప్రభుత్వం వారు గుర్తు చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు గోపతిరాజు రవీంద్రరాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగాను, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో మా గ్రామ రెవెన్యూ అధికారులు పడుతున్న ఇబ్బందులపై గత వారం రోజుల క్రితం మా రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని భాగంగా ఈ రోజు విజయవాడలో ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్ర కమిటీ సమావేశాల్లో సుదీర్ఘంగా కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించడం జరిగింది. దానిలో భాగంగా ఎందుకంటే రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులు సుమారు 17-18 సంవత్సరాల నుండి ఒకే కేడర్ లో పనిచేస్తుంటే ప్రమోషన్ రాక ఎంత ఇబ్బంది పడుతుంటే గతంలో 154 జీవో సాధించుకోవడం జరిగింది. ఆ 154 జీవోలో మాకు అప్పట్లో కేడర్ స్ట్రెంత్ ఉన్నా కానీ 40% ఇవ్వడం జరిగింది. ఇది అన్యాయం. మళ్ళీ మాకు ఉన్న కేడర్ స్ట్రెంత్ ప్రకారం మాకు ప్రమోషన్ కల్పించాలని అప్పుడే గత సంవత్సరం క్రితం గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయంలో వన్ టైం సెటిల్మెంట్ గా ఉన్న ఖాళీలన్నీ కూడా మాతో భర్తీ చేయాలని, అలాగే అర్హులైన ప్రతి డిఆర్ఓకి ప్రమోషన్ కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇస్తే ఈ రోజు వరకు కూడా ఆ నివేదికను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపకుండా 1.5-2 సంవత్సరాలు అంటే తాత్సారం చేస్తారంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో ఒకసారి ఆలోచించాలి అధికారులు. ఎందుకంటే ఏదైనా ఒక రాష్ట్రంలో పనిచేయాలంటే కింద స్థాయిలో విఆర్ఓకి జిల్లా కలెక్టర్లు పైన ఆదేశాలు ఇస్తే గంటలో అరగంటలో ఇచ్చే రిపోర్ట్లు అంటారు. అటువంటిది మా యొక్క ప్రమోషన్ విషయంలో ఒక ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వస్తే కనీసం కార్యాలయం నుంచి వచ్చిన ఫైల్ మీద రిమార్క్స్ కూడా పంపకపోతే ఎంత దౌర్భాగ్యం చెప్పండి. కానీ దాంట్లో భాగంగా మాకు తెలిసింది ఒక ముఖ్యమైన విషయం కూడా తెలిసింది. మొన్న జరిగిన జాయింట్ సబ్ కౌన్సిల్ మీటింగ్ లో మాకు విఆర్ఓ ప్రమోషన్ లో గతంలో ఉన్న కోటా పెంచాలని చెప్పి జాయింట్ సబ్ కౌన్సిల్ లో సంభాషణ వస్తే అక్కడ సబ్జెక్టు మాకు ఆల్రెడీ 40% ఇచ్చారు కదా సరిపోతుందని చెప్పి అక్కడ మాకు ఇప్పటి నుంచో ప్రమోషన్ కట్టుకుంటున్న
ఏపీఆర్ఎస్ బొబ్బర అధ్యక్షులు మరలా అడ్డుకున్నారనే విషయం నాకు స్వయంగా తెలిసింది. ఎందుకంటే ఎవరు అడ్డుకుంటే అక్కడ ఎవరో లెటర్ పెట్టుకునేది ఏపీఆర్ఎస్ అధ్యక్షులు, మాతో చర్చించాలి ప్రభుత్వం. అంతేగాని జాయింట్ సబ్ కౌన్సిల్ లో మమ్మల్ని పిలవకుండా, జాయింట్ సబ్ కౌన్సిల్ లో మాకు సభ్యత్వం లేదు, ఎందుకంటే పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, అది రిజిస్ట్రేషన్ సంఘాలు. అందువల్ల అక్కడ మమ్మల్ని పిలవకుండా ఏదో వీళ్ళకి సరిపోతుంది, ఇంకా నాట్ పాసిబుల్ అని అన్నారని చెప్తే నేను అన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈ రోజు కూడా గౌరవ రెవెన్యూ మంత్రి గారి దృష్టికి ఉదయం సచివాలయాన్ని కలిసి ఈ రాష్ట్రంలో వీఆర్ఓలు పడిన ఇబ్బందులు, ప్రమోషన్లు అన్యాయం గురించి కూడా చర్చించడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఇయర్ కూడా సెప్టెంబర్ నెలలో ప్రతి జిల్లాలో కూడా సీనియారిటీ లిస్టు ప్రకటించి వెంటనే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలోపు ప్రమోషన్ కల్పించారు. ఆ విధానం ఎక్కడ రాష్ట్రంలో కొనసాగట్లేదు. అది గ్రేడ్ 1 నుంచి సీనియర్ ప్రమోషన్ విషయంలో కానీ, గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 విషయంలో కానీ చాలా అన్యాయం చేస్తున్నారు. ఈ విషయంలో వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రేడ్ 1, గ్రేడ్ 2 వీఆర్లందరికీ కూడా కామన్ డీడీఓగా, ఎందుకంటే ఒకే జాబ్ టైప్ లో పనిచేస్తున్న వీఆర్ఓలకి రకరకాల డీడీఓలు ఉండడం వల్ల మా గ్రేడ్ 1 వీఆర్ఓలకి తహసీల్దార్లు ఉంటాం, అలాగే గ్రేడ్ 2 వీఆర్ఓలకి మున్సిపల్ కమిషనర్స్, పంచాయతీ సెక్రటరీ ఉండటం వల్ల అదే రకమైన గ్రౌండ్ లో ఇబ్బందులు పడతారు. అందువల్ల మాకందరికీ కూడా కామన్ డీడీఓగా తహసీల్దార్ ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రేడ్ 1, గ్రేడ్ 2 వీఆర్ఓ మేము రెవెన్యూ జాబ్ చార్ట్ ప్రకారం పనిచేస్తున్నాం ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్. కానీ ఈ మధ్యకాలంలో జిఎస్డబ్ల్యూఎస్ అధికారులు రకరకాల ఆదేశాలు ఇచ్చి ఈ ఆదేశాలు గ్రేడ్ 1, గ్రేడ్ 2 వీఆర్ఓ కూడా చేయాలని చెప్పి మా రెవెన్యూ వర్క్ తోటి మేము ఇబ్బంది పడతా ఉంటే ఆ జిఎస్డబ్ల్యూ అధికారులు విపరీతమైన జీవోలు ఇచ్చి మమ్మల్ని కూడా మనం పనిచేయమంటున్నారు, తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మాకు కొన్ని మెమోలు పట్టుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వీఆర్ఓలకి, సర్వేలకి రీసర్వే ఉంది కాబట్టి కొంత ఎగ్జామ్షన్ ఏమంటే ఆ ఇచ్చిన సీఎంఓ ఇచ్చిన ఆర్డర్స్ కూడా మా సిసిఎల్ వాళ్ళు జిఎస్డబ్ల్యూ పద్మనాగాడి ఆదేశాలు కూడా పనిచేయమంటున్నారు జిఎస్డబ్ల్యూ అధికారులు. అంటే ఒక ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు కూడా పనిచేయమంటే గతంలో 4 నెలల క్రితం మెమో ఇచ్చారు, అది కూడా పనిచేయనట్టుగా మీరేం చేస్తారు? ఉదయం 10 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటలకు సచివాలయం ఉంటారు. రెవెన్యూ విధులు చేసే వాళ్ళకి అది సాధ్యపడుతుందా ఒకసారి మీడియా మిత్రులు ఆలోచించాలి. ఎందుకంటే ఎవరైనా చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, లేకపోతే ఏది వచ్చినా సరే రెవెన్యూలో పరిగెత్తవలసి వీఆర్ఓ, అటువంటి వీఆర్ఓ 10 to 5 పనిచేయమన్నారు. మాకు హ్యాపీ 10 to 5 పనిచేయమని మాకు రెవెన్యూ అధికారులు కనుక ఆదేశాలు ఇస్తే తప్పకుండా మా ఉన్నతాధికారులు హ్యాపీగా సచివాలయంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మా బయోమెట్రిక్ ఒకసారి కాదు 10 సార్లు వేస్తాం. కానీ మాకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మా డిపార్ట్మెంట్, మా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. ఎవరు జిఎస్డబ్ల్యూ అధికారులు ఇచ్చి మీరు చేయకపోతే మేము చర్యలు తీసుకుంటాం అంటే మేము ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేయడం కూడా సిద్ధంగా ఉన్నాం ఈ రాష్ట్రంలో వీఆర్ఓలు అందరూ కూడా. అలాగే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫిజికల్ ఫైల్స్ లేకుండా ప్రతి ఒక్కరికి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా, అలాగే ఈ ఆఫీస్ ద్వారా కూడా ప్రతి ఫైలు కూడా అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఇది ఉందని చెప్పి. కానీ రెవెన్యూలో కేవలం దుర్మార్గంగా ఏదో కింద లెవెల్లో వీఆర్ఓలు ఒకళ్ళే ప్రాబ్లం కింద చూపిస్తున్నారు చాలా నుంచి. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వీఆర్ఓలు ఒకళ్ళని బాధ్యత చేయడం కాదు. వీఆర్ఓలు ఎప్పటి నుంచో గత 5 సంవత్సరాల క్రితం కూడా మీ ఆఫీస్ అడిగాం ఒక కంప్యూటర్ సిస్టమ్ మౌలిక సదుపాయాలకి. ఎవరు మౌలిక సదుపాయాలు కల్పించారు, ఎటువంటి చేయరు. ఫైల్స్ పెట్టుకుని ఎంఆర్ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ చెప్తున్నారు. దీనికి 1000 ప్రదేశాలు ఎవరిస్తారు చెప్పండి, ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి. అటువంటి కోర్టుల కేసులకు వెళ్ళాలి, ప్రతి దానికి వెళ్ళవలసిన వీఆర్ఓ ప్రతి ఎవరు వచ్చినా సరే గ్రౌండ్ లెవెల్ వీఆర్ఓని పిలుస్తారు. అటువంటిది మాకు ఈ ఆఫీస్ విధానం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మొన్న నేను సిసిఎల్ వారికి లెటర్ పెడితే సిసిఎల్ వారు కూడా మాకు అన్ని ఆదేశాలు ఇచ్చి గ్రామస్థాయి నుంచి కూడా ఈ ఆఫీస్ మెయింటైన్ చేయమన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశాల ప్రకారం ఈ రోజు రెవెన్యూ మంత్రి గారు కూడా అడిగాం. అంటే ఎక్కడ ప్రాబ్లం ఉందని చెప్పి అప్పుడు తెలుస్తుంది ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉందో, రెవెన్యూలో ఎక్కడ ప్రాబ్లం జరుగుతుందని చెప్పి అనే ఉద్దేశంలో మాకు ఈ ఆఫీస్ ద్వారా ఇస్తే మా సేవలు ఆఫీస్ చుట్టూ తిరగకుండా, ఎంఆర్ ఆఫీస్ కలెక్టర్ వెళ్లకుండా కేవలం సచివాలయం నుండి ప్రజలు అందుబాటులో ఉంటూ మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ జిఎస్డబ్ల్యూ అధికారులు రకరకాల ఆదేశాలు ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము సహించే పరిస్థితి లేదు. ఎందుకంటే మా రెవెన్యూ అధికారులు మటుకు ఆదేశాలు ఇచ్చి ఏం చేయమని చేస్తామని చెప్తే ఎవరు పడితే వాళ్ళు అధికారులు ఇచ్చేసి కొంచెం చెప్పి ఎండిఓ అని చెప్పి, కొంచెం బడ్జెట్ సెక్రటరీ చెప్పి, కొంచెం ఎంఆర్ఓ చెప్పి ఎవరు పని చేయాలి చెప్పి ఒక మనిషి ఎన్ని పని చేస్తాడు. ఫస్ట్ ఆఫీసర్ గా ఉదయం 6 గంటలకి రైస్ మిల్ దగ్గర ఉంటారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారో తెలియదు. మీరు అలా చేయండి అని చెప్పి చెబుతారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి కలెక్టర్ సంస్థలో కలెక్టర్ గారు కూడా మాట్లాడారు. సార్ వీఆర్ఓలు, సర్వేలు, రీసర్వే వర్క్ లో ఉన్నారంటే కనీసం డిప్యుటేషన్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి బయోమెట్రిక్ వేస్తారు చెప్పండి.
బయోమెట్రిక్ వేసే విధానం డిప్యూటేషన్ ఉంది, వాళ్ళందరూ డిప్యూటేషన్ చేశారు. 3 మంది ఎంఆర్ ఆఫీస్ లో కాదు, ఆర్డీ హౌస్ లో పనిచేస్తారు, కలెక్టర్ హౌస్ లో పనిచేస్తారు. అది పెడితేనే ఏదో మీకు ఉంటుంది, లేకపోతే ఇవ్వకపోతే కుదరదని కొన్ని కఠినమైన నిర్ణయాలు జేసీడబ్ల్యూ చేస్తారు. వాళ్ళు ఇచ్చే ఆదేశాలు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోని మా ఉన్నతాధికారులు మా రెవెన్యూ నుంచి ఇస్తే మేము పాటించగలం. వాళ్ళు కనుక ఎటువంటి మాపై చర్యలు తీసుకుంటే మేము ప్రత్యక్ష ఆందోళనకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న విఆర్ఓలు అలాగే విఆర్ఓలు, ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగులు అందరూ కూడా ఒక జేఏసీగా ఏర్పడాలని మొన్న విఆర్ఓలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీగా ఏర్పడి మన పెద్దన్న గారిని జేఏసీ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. మన ఒక మహాధరణ కార్యక్రమం మన సిసిఎల్డి కార్యాలయం దగ్గర పెట్టడం జరిగింది. దానికి కూడా మమ్మల్ని పిలిచారు, వీళ్ళు కలిసాం. వాళ్ళు కూడా సార్ మన అందరూ కలిసి రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఒక రెవెన్యూ చేసి ఏర్పాటు చేసుకోవాలంటే మేము కూడా దానికి అంగీకరించి ఇక్కడ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రసన్న గారు, అలాగే డైరెక్టర్ శ్యామ్ గారు, అలాగే మొత్తం అందరూ రెవెన్యూలో ఉన్న మాకు గతంలో సీనియర్ అసిస్టెంట్ వచ్చి విఆర్ఓ సీనియర్ అసిస్టెంట్ మా బాలాజీ గారు, పెద్దలు గారు, అలాగే రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా సీనియర్ ప్రమోషన్ కూడా అటెండర్ స్థాయి నుంచి. అంటే ఈ రోజు మాకు రెవెన్యూ ఏపీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే విఆర్ఓ సభ్యత్వం అంటే మరి రెవెన్యూ అంటారు. స్పోర్ట్స్ జరిగితే చిన్నచూపు చూస్తారు, మమ్మల్ని ఆడించారు. ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ జరిగే పరిస్థితి ఉన్నది, ఎవరైనా రెవెన్యూ ఉద్యోగి ఆడే పరిస్థితి ఉందా? గత ప్రభుత్వంలో 30 లక్షలు స్పోర్ట్స్ రిలీజ్ చేస్తే ఈ ప్రభుత్వం 80 లక్షలు రిలీజ్ చేశారు. మరి దీని వెనకాల ఎవరున్నారో గతంటే మాకు తెలియదు. 80 లక్షల రూపాయలు ఎక్కడ రెవెన్యూ స్పోర్ట్స్ ఆడినట్టు మీరు చూసారా? మళ్ళీ జిల్లా నుంచి కలెక్టర్ నుంచి ఒక 6 లక్షలు ఇవ్వమంటున్నారు. అంటే ఎందుకు ప్రభుత్వము అంటే ప్రభుత్వం క్రీడలు వస్తుంది, ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వమే క్రీడలు నిర్వహించవచ్చు. అలా నిర్వహించాలి తప్పితే ఏదో ఒక సంఘానికి 80 లక్షలు ఇస్తే 80 లక్షలు పెట్టి కోట్ల రూపాయల స్కామ్లు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే మాకు మూలంత మంది చెప్పారు, ఎందుకంటే దాని పేరు చెప్పి. కానీ సమస్యలు బట్టి రెవెన్యూ సమస్యలు పట్టుకునే పరిస్థితి లేదు. అందువల్ల ఈ రాష్ట్రంలో రెవెన్యూ సమస్యల కోసం ప్రత్యేకంగా అందరూ కలిసి మేము జేఏసీగా ఏర్పడి మొత్తం అందరూ కూడా అన్ని సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడి ఈ రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలే ప్రధాన ఎజెండాగా కూడా పనిచేయడం జరుగుతుంది. దానిలో భాగంగా జిల్లాల్లో కూడా రెవెన్యూ మేము సంఘాలు ఏర్పాటు జేఏసీ ఏర్పాటు చేసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ కూడా మనం కలిసి రెవెన్యూ సమస్యలపై పోరాడతామని తెలియజేస్తాం. అలాగే ఈ రాష్ట్రంలో